కానీ పీటల మీద మీరు నేను ఇద్దరం కూర్చుని కన్యాదానం చెయ్యాలి. ప్రాబ్లం సాల్వ్ చేసుకుని పెళ్లిలోపే నేను తిరిగి వచ్చేస్తాను, సరేనా? నీలవేణి, నా ల్యాప్టాప్ ఎక్కడా? మీ ల్యాప్టాప్ గురించి నన్నెందుకు అడుగుతున్నారు? ఎందుకంటే అది తీసింది నువ్వే కాబట్టి. అది తీయాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు. అబద్ధం చెప్తే నాకే వస్తుంది? అసలు నా ల్యాప్టాప్ తీయాల్సిన అవసరం నీకే వచ్చింది? చెప్తున్నాను కదా, దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ అబద్ధాలు నమ్మేసి నేను వెళ్ళిపోతానని నువ్వు అనుకోకు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ల్యాప్టాప్ నా దగ్గర లేదు. హేయ్ నీలవేణి, నా ల్యాప్టాప్ ఇస్తావా లేదా? ఇవ్వకపోతే నా ల్యాప్టాప్ దొంగతనం చేశావని నిన్నొక దొంగలా అందరి ముందు నిలబెడతాను. నీ చేత్తో నువ్వే ఆ ల్యాప్టాప్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టేలా చేస్తాను. ఇప్పటికైనా ఇస్తావా లేదా? ఇప్పటి వరకు ఆ ల్యాప్టాప్లో మీకంత అవసరమైన విషయం ఏముందా అని ఆలోచించాను. కానీ ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. ఆ ల్యాప్టాప్ అవసరం ఇప్పుడు మీకన్నా ఈ కుటుంబానికే చాలా ఎక్కువగా ఉందని. హేయ్, వాట్ యు మీన్? ఏం మాట్లాడుతున్నావు? ఒక వస్తువు పోతే మనుషులు కంగారు పడడం చాలా సహజం. కానీ మీకు కంగారుతో పాటు ఏదో భయం ఉంది. దొరికిపోతాననే భయం. మీ జీవితం బయటపడిపోతుంది అనే భయం. మీ గుట్టు రట్టయిపోతుంది అనే భయం. అవునా? గుట్టు రట్టవడం ఏంటి? పిచ్చి పిచ్చిగా వాక్కు. ముందు ల్యాప్టాప్ ఇవ్వు. చెప్పాను కదా, ఇప్పుడు ఆ ల్యాప్టాప్ అవసరం మీకన్నా ఈ కుటుంబానికే ఎక్కువగా ఉందని. మీ జీవితం వెనకాలనున్న చీకటి కోణం బయటపడాలి. ఆ ల్యాప్టాప్ అందరి ముందు తెరుచుకోవాలి. నీలవేణి, చాలా తప్పు చేస్తున్నావు. చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ రంజిత్తో పెట్టుకుంటే జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ విషయం తెలియక ఈ పొరపాటు చేయడానికి ముందడుగు వేస్తున్నావు. చూడండి రంజిత్ గారు, సముద్రంలో వెళ్తున్న ఒక పెద్ద పడవకి చిల్లు పడితే అది చూసి చూడనట్టు పోకూడదు. ఎందుకంటే ఆ చిల్లులో నుంచే ఆ సముద్రపు నీళ్లు లోపలికొచ్చి ఆ పడవ మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఈ కుటుంబమే ఆ పడవ. దానికి పడిన చిల్లేంటో తెలుసా? మీరే. ఈ ఇంటి కోడలిగా ఈ కుటుంబానికి పడిన చిల్లుని పూడ్చడం నా బాధ్యత. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? మీరు నన్ను దొంగగానైనా నిలబెట్టండి, దోషిగానైనా అందరికీ చూపించండి. కానీ మీ వల్ల ఈ కుటుంబానికి జరగబోయే నష్టం మాత్రం అందరికీ తెలిసేలా చేస్తాను. ఈ ఇంట్లో ఎన్ని పొరపాట్లు జరిగాయో, ఎన్ని ఘోరమైన తప్పులు జరిగాయో, వాటికి కారణమైన వాళ్ళు ఎవరో ఈ కుటుంబంలో అందరికీ తెలియాలి కదా. దానికి నా ల్యాప్టాప్కి సంబంధం ఏంటి? అయ్యో రంజిత్ గారు, నా ముందు అంత అమాయకంగా నటించడానికి ప్రయత్నించకండి. చెప్పాను కదా, ఈ కుటుంబం అనే పడవకి పడిన పెద్ద చిల్లు మీరే అని. ఆ చిల్లుని పూడ్చాలంటే మిమ్మల్ని ఈ ఇంట్లో నుంచి గెంటేయాలి. దానికి నా దగ్గరున్న ప్రధాన ఆయుధం మీ ల్యాప్టాప్. మీరు చేసిన నేరాలు ఘోరాలు నేను నిరూపించడానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం అదే. అవన్నీ నిరూపించే వరకు ఆ ల్యాప్టాప్ మీ చేతికి ఇవ్వను. మీ నిజ స్వరూపం అందరికీ తెలిసే వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టను. నీలవేణి, ఇవన్నీ చేసి నా నుంచి తప్పించుకోగలను అనుకుంటున్నావా?
నేను తప్పించుకోగలనో లేదో పక్కన పెట్టండి, మీరు మాత్రం తప్పించుకోలేరు. మీ తప్పులు బయటపడకుండా ఆపలేరు.